నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టాప్ 10 పాపులర్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ని రిలీజ్ చేసింది ఇండియా టుడే. అందులో జగన్మోహన్ రెడ్డి లేరు. సో ఇంతకుముందు అధికారం రాకముందు అయినా నాకు అధికారం వస్తే కనుక అందరి తల నా వైపు చూసేలాగా, అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చూసేలాగా చేస్తాను అనేటువంటి వ్యక్తి టాప్ 10 పాపులర్ సీఎంస్ లిస్టులో లేకపోవడం అది విచిత్రంగానే అనిపిస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు నాకు కనుక అధికారం వస్తే అందరి తలలు ఇటువైపు చూసేలాగా చేస్తాను అని మాట అనడం అందరికీ తెలిసిందే. బట్ రీసెంట్గా ఇండియా టుడే టాప్ 10 పాపులర్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో టాప్లో ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. 10th ప్లేస్లో మమతా బెనర్జీ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి లిస్ట్లో లేకపోవడం అనేది విచిత్రమా, లేకపోతే నిజంగానే అలా ఏమనుకోవాలంటారు దీన్ని? మరి మీరు ప్రస్తావించారు కదా, 6 నెలలు తిరిగేటప్పటికి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున చేసిన ప్రసంగంలో రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారు. అంటే అంత అద్భుతమైన పరిపాలన అందిస్తా, ప్రజారంజకంగా పరిపాలన చేస్తా, ప్రజల ఆదరణ చోరుకుంటా అని చెప్పని అటువంటి ప్రసంగం చేయటం జరిగింది. వాస్తవంగా ఆయనకు ప్రజల ఆదరణ దక్కింది కాబట్టే 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టారు. అక్కడితోటి ప్రజల బాధ్యత అయిపోయింది. ఇప్పుడు బాల్ ఆయన కోర్టులో ఉంది. ప్రజల్లో అటువంటి నమ్మకం కలిగించుకున్నారు, ఆదరణ పొందారు. ఆయన మాటల పట్ల విశ్వసించిన ప్రజలు ఆయనకు అంతటి ఘనమైన మెజార్టీ కట్టబెట్టారు. అక్కడి నుంచి రోల్ అయింది. పాలకుడుగా ఆయన పాలనా దక్షత ప్రదర్శించి తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత అయింది. ఇవాళ దాదాపుగా 4 సంవత్సరాల 8 నెలల పుణ్యకాలం పూర్తయిపోయింది. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. బహుశా నేను అనుకోవటం 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయిపోద్ది. మార్చి, ఏప్రిల్, మే, ఈ ఫిబ్రవరి ఆఖరికి వస్తే 4 సంవత్సరాల 9 నెలల పుణ్యకాలం పూర్తయిపోద్ది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టి రేపు మే 30కి 5 సంవత్సరాల కాలం పూర్తవుద్ది. ఈలోగా ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి అదే ప్రజల దగ్గరికి వాళ్ళ మన్నన పొందటానికి, తీర్పు కోరటానికి మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో 6 నెలల్లోనే దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేశంలో ఉన్న మిగిలిన ముఖ్యమంత్రుల సరసన నీ పొజిషన్ ఎక్కడుందయా అని చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని పిలిస్తే వెనక నుంచి 1, 2, 3 స్థానంలో ఆయన పేరు వినపడుతుంది మనకి. అంటే అందరికంటే ముందుంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 10 ఇండియా టుడే మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ దేర్ స్టేట్స్ అని ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తే అందులో 1 నుంచి 10వ స్థానంలో ఎక్కడ ఈయన పేరు లేదు. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఇక ఇప్పుడు చివరి నుంచి ఉంది లిస్టు. చివరి నుంచి లిస్ట్ తీస్తే గ్యారంటీగా ఆయన పేరు కనపడుద్ది. ఫస్ట్లోనా ఎక్కడో దగ్గర కనపడుద్ది. మీరైతే ఏంటంటే ఎంతసేపటికి తొండి చేస్తున్నారు. మీరు ఎంతసేపటికి పైనుంచే చూస్తున్నారు. ఎటో వైపు నుంచి ఆయన పేరు కనపడుతుంది కదా, మీరు ఇటువైపు నుంచి కూడా తీయాలి కదా. అంటే రివర్స్ లో కనుక ఆయన పరిపాలనా తీరు మీకు తెలీదా? రివర్స్ టెండర్లు, 3 రాజధానులు, 5 ఉప ముఖ్యమంత్రులు, ఆయనంతా కూడా వినూత్న పొకడ. కాబట్టి మొదటి నుంచి దేశం చూపు ఆయన వైపు మళ్ళేటట్టే చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియక ఆ రోజుల్లో అరకు కాఫీ అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గంజాయిని పరిచయం చేస్తున్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. మీకు ఢిల్లీలో పట్టుబడినా, కలకటాలో పట్టుబడినా, ఎక్కడ పట్టుబడినా గంజాయి మూలాలు ఆంధ్రప్రదేశ్వే. పైగా ఈ మధ్య దానికి ఒక పేరు కూడా బయటకు వచ్చింది. ఆ పేరు కూడా చాలా వినూత్నంగా ఉంది. అంటే కేరళ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గంజాయి కన్నా కూడా ఇది చాలా మన్నిక కలిగిన క్వాలిటీ అంట ఆంధ్రప్రదేశ్ నుంచి. అంతటి శ్రేష్టమైన గంజాయిని వాళ్ళ దేశానికి అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 10లో లేదని చెప్పని మీరు ఎట్లా అంత హేళనగా మాట్లాడతారు? అలా ఏం మాట్లాడట్లేదండి. ఇండియా టుడే అలానే టాప్ 10 పాపులర్ చీఫ్ మినిస్టర్స్. అంటే ఇది పాపులారిటీ కాదా? అంటే ఇది వేరే రకంగా అంటున్నాను నేను. టాప్ 1లో ఉండొచ్చేమో అంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మీరు కొన్ని ప్రమాణాలు మార్చుకొని ఏదో ఒక ప్రమాణంలో ఈయన కూడా మీరు దేశంలోకెల్లా అత్యధిక సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలోకెల్లా అత్యధిక ధరకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ దేశంలోకెల్లా అత్యధిక వడ్డీకి అప్పు తెస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బడ్జెట్ పరిమితి నుంచి
అత్యధిక అప్పు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కూడా మరి మిగిలిన ఇప్పుడు మీరు చెప్పిన ఈ 10 మంది టాప్ చీఫ్ మినిస్టర్స్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న నవీన్ పట్నాయక్ గారు వీటిల్లో దేటిల్లో అన్న జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయగలిగారా? మీకు ఇంకో సంగతి తెలుసా? ఇవాళ భారతదేశం మొత్తం కోర్టుల్లో నమోదైన కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసుల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు ఎక్కువ. 40% కేసెస్ ఒక్క ఏపీ గవర్నమెంట్కి అగ్నెస్ట్గా నమోదై ఉన్నాయి. ఎంత క్రెడిట్ అది? ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ కేసులు అన్ని ఫైల్ అయ్యి ఉన్నాయి అని అంటే న్యాయ వ్యవస్థని కూడా ధిక్కరించే నైజం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టే కదా. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా అమలుపరచని పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టిస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా కుళ్ళు కుట్రలతోటి కంటెంప్ట్ కేసులు ఫైల్ చేస్తే ఇవాళ దేశంలోనే టాప్ 1లో నుంచి నిలిపారు ఆయన్ని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు సింపుల్గా ఉండే ముఖ్యమంత్రిగా ఆయన 5వ టెన్యూర్ కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 22 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారుగా ముఖ్యమంత్రిగా. ఆయనే టాప్ పొజిషన్లో ఉండటం ఏంటి? యంగ్స్టర్స్ని ఎప్పుడు ప్రోత్సహిస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఫస్ట్ టెన్యూర్ ఆయనకు ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఎంతసేపటికి ఆ సీనియర్లు వాళ్ళే ఆ పదవుల్లో కూర్చుంటే ఎట్లా? సెకండ్ టెన్యూర్ కంటిన్యూ అవుతున్న యోగి ఆదిత్యనాథ్ గారు సెకండ్ పొజిషన్లో, హిమాంశు గారు అస్సాం చీఫ్ మినిస్టర్ బిశ్వ శర్మ ఆయన థర్డ్ పొజిషన్లో, కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ గారు, వీళ్ళు ఎంతసేపటికి సెకండ్ టెన్యూరు, థర్డ్ టెన్యూరు, ఫోర్త్ టెన్యూరు చీఫ్ మినిస్టర్స్ వీళ్ళే ఆ పొజిషన్స్ ఆక్యుపై చేస్తే ఫ్రెషర్స్కి యంగ్స్టర్స్కి ఎప్పుడు ఇస్తారు ఆపర్చునిటీ? కాబట్టి వాళ్ళే కొద్దిగా పక్క జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటారు అక్కడ. ఆ స్టేట్స్లో కూడా ఇప్పుడు ఆ స్టేట్స్లో కాదు, ఆ ఫస్ట్ పొజిషన్లోకి. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్ ఉంటుంది. కాకపోతే ఇలాగా టాప్ 10 పాపులర్ చీఫ్ మినిస్టర్స్లో కాకుండా చెప్పిన వాగ్దానాలని హామీలని నెరవేర్చని చీఫ్ మినిస్టర్స్లో ఉంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ స్టేట్ ఎలక్షన్ కమిషనరు ఆయన్ని తొలగించే అధికారం మిగిలిన ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్సైజ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని మిగిలిన ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాజధానిని టచ్ చేయాల, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని టచ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఇప్పటికీ రాష్ట్రాన్ని నిలబెట్టారు. ఆయన తాడేపల్లిలో అధికార నివాసంలో ఉంటానే ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి సమీక్షా సమావేశాల కోసం అని చెప్పని ఒక కొండకి బోడిగుండు కొట్టించి అక్కడ పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి అనుమతికి మించి నిర్మాణాలు చేసి 430 కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అని చేయగలిగారు? అది ఆ సాహసం చేశారా? ఇవాళ అందులో కమోడు 15 లక్షలంట, బాత్ టబ్ 26 లక్షలంట. దేశంలో ఏ చీఫ్ మినిస్టర్కైనా సరే అంతటి సాహసానికి ఒడిగట్టగలిగే ధైర్యస్థైర్యాలు ఉన్నాయా? ఈ విషయాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? 100కి 100 రూపాయలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అప్పుడు తెలుసుద్ది జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ ఏంటి, ఏ అంశాల్లో ఆయన కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని చెప్పని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దక్షిణాదిలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా తక్కువలో ఉండిపోయారు అని అంటే, ఇవాళ పారిశ్రామిక ఒప్పందాలు 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటే 380 ఎంఓఈలు చేసుకుంటే అగ్రిమెంట్లో 6 కేటగిరీస్లో 6 డిపార్ట్మెంట్స్లో 18 కేటగిరీల్లో ఒప్పందాలు చేసుకుంటే 18 మెటీరియలైజ్ అయినాయి. అది ఎంత క్రెడిట్ అది? అండ్ టాప్ 10లో ఉన్నటువంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న నవీన్ పట్నాయక్ గారికి 52.7% వచ్చింది. మమతా బెనర్జీ గారు 10th ప్లేస్లో ఉన్నారు, ఆవిడకి 32.8%. అంటే జగన్మోహన్ రెడ్డికి 30%, అంటే ఆ దగ్గరలో కూడా లేరు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే టాప్ 10లో ఉన్నటువంటి 10th ప్లేస్లో ఉన్న మమతా బెనర్జీ గారికి 32 అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక ఎంత పర్సంటేజ్ ఉందనేది డిసైడ్ చేశారేమో ప్రజలు, ఎంత దగ్గరగా తీసుకున్నారని అర్థమైపోతుంది ఆ లిస్ట్ని బట్టి చూస్తుంటే. సో ఏమన్నారో దానికి తగ్గట్టుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఈ లిస్ట్ ఇంకా బాగా చూపిస్తోంది క్లారిటీగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.